అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని లాస్ట్ చాప్టర్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ అయినటువంటి ప్రాబబిలిటీ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ చాప్టర్ అనేది చాలా 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 ఈజీగా ఉంటది. మీరు ఎంత ఈజీ అంటే ఇంతేనా అని అనిపించేలా ఉంటది. నేను బేసిక్‌గా ఏ వీడియోస్ చేసినా సరే దానికి నేను చెప్పే మాట ఏంటంటే మీరు డెఫినెట్‌లీ ఇంట్రో వీడియో చూడండి. అప్పుడే ఎక్సర్సైజ్‌కి వెళ్దాం అనుకుని అంటాం. కానీ ఈ ఒక్క వీడియోకి మాత్రం మీరు ఎక్సర్సైజ్ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోనికే వెళ్ళిపోదాం అనే మాట నేను ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడా చాలా ధైర్యంగా వాడడానికి ఇష్టపడతాను. సో, ఈరోజు ఈ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటో ఒక చిన్న అర్థం తెలుసుకుందాం. ప్రాబబిలిటీ అంటే ఒక విషయము జరగడానికి ఎంత చాయిస్ ఉంది అనే దాన్ని ప్రాబబిలిటీ అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర ఒక రూ. 1 కాయిన్ ఉంది. యాక్చువల్లీ ఈ రూ. 1 కాయిన్ అనేది మీరు టాస్ వేస్తే మీకు అయితే హెడ్ అని రావచ్చు, లేకపోతే టెయిల్ అని రావచ్చు. సో, ఇక్కడ మీకు ఛాన్స్ ఎలా ఉంది? 50-50 ఛాన్స్ ఉంది. ఇది మన మామూలు మాటల్లో మాట్లాడుకునే మాట 50-50 అని కూడా అంటాం. అదే ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్‌లో మనం మాట్లాడుకుంటే మనకి ఓన్లీ 1 చాయిసే ఉంది. టోటల్ ఎన్ని చాయిస్‌లో? టోటల్ 2 చాయిస్‌లో. అంటే నీకు 2 ఆప్షన్స్‌లో 1 ఆప్షన్ మాత్రమే ఉంది. సో, దీన్ని 1/2 అంటాం. దీన్ని బాగా మీరు డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి? 50 వస్తది. 50 మీన్స్ 0.5 వస్తదనమాట. అంతే. సో, ఈ రకంగా దీని నుండి వచ్చింది ఆ మాట 50-50 అనేది. అంటే నీకు 1 చాయిస్ ఉంది. ఎన్నిట్లో? టోటల్‌గా 2 చాయిసెస్‌లో. సో, దీన్నే ప్రాబబిలిటీ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు ఒక దొంగతనం చేసావు. అది కూడాను మీ అమ్మకి తెలియకుండా మీ అమ్మ వండిన కూరలో. అప్పుడు మీ అమ్మ నీకు కొట్టడానికి అవకాశం ఎంతుంది? ఓన్లీ అక్కడ 2 చాయిసెసే. ఒకటి నిన్ను క్షమించొచ్చు. లేదు అంటే ఇంకొకటి మీ అమ్మ నీకు దరువు వేసేయొచ్చు. సో, ఇక్కడ చాయిస్ ఏంటి? ఓన్లీ 1 చాయిసే ఉంది. అదేంటి? నిన్ను కొట్టడానికి, కొట్టకపోవడానికి కూడాను. సో, ఏదో ఒక ఆప్షన్ మీ అమ్మగారు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే ప్రాబబిలిటీ అని అంటాం. సార్, ఈ కాన్సెప్ట్స్ మనకు నిజంగా అంత అవసరమా? అంత నిజంగా హెల్ప్ చేస్తాయంటే యెస్, ఇవి డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తాయి. ఎలా అంటే మీరు ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారని అనుకుందాం. ఆ మూవీ హిట్ అవుతదా? ఫ్లాప్ అవుతదా? ఆ మూవీ యావరేజ్‌గా మిగిలిపోద్దా? ఈ 3 కూడాను తెలుసుకోవడానికి కూడాను ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ దగ్గరున్న బడ్జెట్‌ని మనం తెగ ఖర్చు పెట్టాలా? లేకపోతే దాచుకోవాలా? ఈ సినిమా పోతదనుకుని అనవసరంగా వేస్ట్ చేసుకోవాలా? అనేది ఆ డైరెక్టర్ గాని, ఆ మూవీ ప్రొడ్యూసర్ గాని అందరూ కూడాను స్టార్టింగ్‌లోనే ఈ సినిమా గురించి ప్రాబబిలిటీని వేసేసుకుంటారు. సో, ఎంత చాయిస్ ఉంది? ఎంత చాయిస్ ఉంది? ఎంత చాయిస్ ఉంది? అనుకుని. అంత కాదు బాస్. ఇంకొక సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక జాతరకు వెళ్లారు. జాతరలో మీకు రకరకాల లాటరీ సిస్టమ్ గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ గేమ్స్‌లో ఉదాహరణకి డైస్ గేమ్ కూడాను ఒకటి. ఈ డైస్ గేమ్‌లో మీకేంటి టోటల్‌గా 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. సో, మీదైన నంబర్ రావడానికి అక్కడ ప్రాబబిలిటీ ఎంత? ఓన్లీ 1 చాయిస్. ఎన్ని? టోటల్‌గా 6 అవుట్‌కమ్స్‌లో మీకొచ్చే చాయిస్ ఎంత? టోటల్‌గా 1 చాయిస్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు మీరు మీ గట్ ఫీలింగ్‌తో ఆ ఒక్క ఛాన్సు నాదే, నేనే గెలుస్తాను అనే ఫీలింగ్ నీకుంటే నువ్వు మనీ పెడతావు. లేదు ఒక 3 టైమ్స్ ఆడుతుంది. 3 టైమ్స్‌లో కనీసం ఒక్కసారైనా రాదా అనుకున్న ఒక గట్ ఫీలింగ్‌తో గేమ్ ఆడతావనమాట. సో, ఇక్కడ కూడాను మీ మనసులో మీకు తెలియకుండానే ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో, ఈ లైఫ్‌లో చాలా సార్లు మనం ప్రాబబిలిటీని యూజ్ చేస్తూ ఉంటాం. ఈరోజు స్కూలుకి డుమ్మా కొడితే సార్ మనల్ని తిడతారా? తిట్టరా? పర్లేదులే తిట్టరు. సార్ మంచోడే అనుకోని అక్కడ కూడా మీరు చేస్తుందేంటి? ప్రాబబిలిటీ. అంత కూడాను గెస్. అంటే ఒక విషయం జరగడానికి ఎంత చాయిస్ ఉంది అనేది ప్రాబబిలిటీ అయితే, ఒక విషయం జరగకపోవడానికి కూడాను ఎంత చాయిస్ ఉందని గెస్ చేయడం కూడాను ప్రాబబిలిటీ అవుతదనమాట. సో, ఈ మొత్తం ప్రాబబిలిటీలో మీకు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి. అది ఏంటి అనంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఈవెంట్ పక్కాగా జరుగుతది. దానికి మనం మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే నంబర్ 1 వస్తది. సో, ఒక విషయం పక్కాగా జరిగితే దాని కాన్సెప్ట్ 1 అంటాం. ఒక విషయం అసలు జరగడానికి అసలు ఛాన్సే లేదు అనంటే వచ్చే ఆన్సర్ ఏంటి? 0. ఓకేనా? సో, ఒక విషయం జరగడానికి దాని మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ రకంగా 1 వస్తే దాన్ని పక్కాగా ష్యూర్ ఈవెంట్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ ఒక విషయం అసలు సచ్చినా సరే జరగదు అనే దాన్నేమంటామంటే 0 వస్తాయి. అలాంటి ఆన్సర్స్ మనకి 0 వస్తాయి. అలాంటి ఆన్సర్స్‌ని మనం ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని అంటాం. సో, మీకు దీన్ని బట్టి ప్రాబబిలిటీలో చిన్న బేసిక్స్ మీకు అర్థం చేసుకొని ఉంటారైతే. సో, ఇంకొక బ్యూటిఫుల్ ఆన్సర్స్ చూడండి. మీరు ఎలాంటి ప్రాబబిలిటీని చూడండి. ఆ ప్రాబబిలిటీ యొక్క వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా దేని మధ్యలో ఉంటాయి తెలుసా? 0కి అదే రకంగా 1కి ఈ రెండిటి మధ్యలో మాత్రమే ఉంటాయి. సార్, నేను నమ్మను సార్. ఉదాహరణకి మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర కేవలము 3 ఫేసెస్ ఉండే ఒక ప్రిజం ఉందనుకుందాం.
సో ఇక్కడ ఉండే నెంబర్ 1, ఇక్కడ ఉండే నెంబర్ 2, ఇక్కడ ఉండే నెంబర్ 3 అనుకుందాం. సో ఈ గేమ్‌లో మీరు గెలవాలంటే నేను మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే మీరు కోరుకున్న ఏవైనా 2 నంబర్స్, ఏవైనా 2 నంబర్స్ మీకు పడితే మీదే గేమ్ అనుకుని అన్నాననుకో ఉదాహరణకి. అలా అంటే ఇక్కడ మీకు టోటల్‌గా ఎన్ని నంబర్స్ మీరు కోరుకుంటున్నారు? 2 నంబర్స్. ఇంకెన్ని టోటల్ అవుట్‌కమ్స్ అన్ని 3. సో మీరు ఒక ప్రిజమేస్తే పక్కగా 2 చాయిసెస్ మీవే. ఓన్లీ ఒక్క చాయిస్‌లోనే మీరు ఫెయిల్ అయిపోతూ ఉన్నారనమాట. మిగిలిన 2 చాయిసెస్‌లో కూడా ఎవరు గెలుస్తున్నారు? మీరే గెలుస్తున్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ప్రాబబిలిటీ ఎంత ఉందో చూద్దామా? 3/2 కాబట్టి 3కి 2కి ఒకసారి డివిజన్ చేసేద్దాం. సో 3 జీరోజా పాయింట్ పెట్టేద్దాం. దాని తర్వాత 20 కాబట్టి 3 6 18. సో మళ్ళీ పాయింట్ పెట్టేద్దాం. అక్కడ మళ్ళీ 2 వస్తుంది. సో 6 6 6. సో ఇక్కడ ఈ ప్రాబబిలిటీ చూడండి ఒకసారి, మీకు ఎంత ప్రాబబిలిటీ వస్తుంది? 0.666. అంటే ఇది ఆబ్వియస్లీ 0.5 కన్నా ఎక్కువే కదా. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు చాలామంది కూడా ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక చాయిస్ చూద్దాం. మీకు ఈ ప్రిజంలో తీసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రిజంలో 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ఓన్లీ ఒక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్నది మీకు వస్తే మీరు విన్, లేదంటే మీరు ఫెయిల్ అంటారు. సో మీకు టోటల్ 3 చాయిసెస్లో ఉన్నది ఎంత? ఓన్లీ 1 చాయిస్ మాత్రమే వచ్చింది. ఇలాంటి చాయిస్ వచ్చేటప్పుడు ఒకసారి దీని ప్రాబబిలిటీ చూద్దామా? సో 3 0.03 0.03 సో ఇక్కడ వచ్చిన ప్రాబబిలిటీ చూస్తే 0.3333 సంథింగ్ వస్తుంది. సో ఇది మనం చెప్పుకున్నట్టు హాఫ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంత తక్కువ ప్రాబబిలిటీలో ఉండేటప్పుడు ఆడేటప్పుడు మీ డబ్బులు పోవడానికే, మీరు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది 0.333 అంటే ఏంటి, 0.5 కన్నా తక్కువ ఏంటి, 0.6 కన్నా ఎక్కువ ఏంటి అనేది విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకొక చాయిస్, సార్ 1 అనేది ఉంది కదా, 1 అనే ఆప్షను 0కి 1కి మధ్యలో 1 అనే ఆప్షన్ కూడా చెప్పారు. అసలు ష్యూర్ ఈవెంట్ అంటే ఏంటి, అసలు 1 అంటే ఏంటి అనుకోనంటే ఆ డైస్ మీదే యాక్చువల్లీ. సో ఆ 3 ప్లేసెస్ ఉన్న డైస్ మీదే అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏమని ఫిక్స్ చేసుకున్నారంటే నాకు ఏది పడినా నేనే విన్ అనుకుని అన్నారు. సో టోటల్గా 3 ఫేసెస్ ఉన్నాయి, ఏది పడినా సరే మీరే విన్ అంటున్నారు. సో 3 ఆప్షన్స్ మీవే, మీకు ఏది పడినా మీదే. సో ఇక్కడ మీకు 3/3 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? 1. సో మీరు ఓడిపోవడానికి అసలు ఛాన్సే లేదు, ఏది పడినా సరే అది మీదే. సో ఇలాంటి దాన్నే మనం ఏమంటామంటే 1 అంటాం, ష్యూర్ ఈవెంట్. ఇప్పుడు ఇంకొకటి 0 అనే ఆప్షన్ ఉంది కదా, 0. అసలు 0 అనే ఆప్షన్ ఏంటి సార్ అనుకోనంటే ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ కదా. నేను రౌడీ, నేనే విలన్. సో నేను విలన్ కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు అన్న, నీతో పాటు ఆడుతానన్నా అనుకునంటే రే నీకు ఆడించిన పోరా అనుకున్నాను. సో టోటల్గా ఆ డైస్ నేను వేస్తే నాకు టోటల్గా 3 ఆప్షన్స్ పడే అవకాశం ఉంటుంది. కానీ నేను కనీసం మనకు అవకాశం ఇస్తున్నానా? 0 ఆప్షన్స్ ఇస్తున్నాను. సో 3/0 చేస్తే ఆన్సర్ వచ్చింది 0. సో వాడి గేమ్ ఆడడమే ఇంపాసిబుల్. పాయింట్ 1, ఆడి గేమ్ ఆడడమే ఇంపాసిబుల్. అలాంటి ఈ గేమ్లో గెలుస్తాడా అనుకుని ఎవడన్నా ప్రాబబిలిటీ అడిగితే అది అసలు ఇంపాసిబుల్ ఈవెంట్ 0. సో దీన్ని బట్టి మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైపోయి ఉంటుంది. 0 అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఎందుకు అంటున్నాము, 1 అనేది ఎందుకు అంటున్నాము, మధ్యలో 0.5 కన్నా ఎందుకు ఎక్కువ ఉంటే ప్రాబిలిటీలు చాలామంది ముందుకు ఎందుకు వెళ్తున్నారు, 0.5 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎందుకు చాలామంది రిస్క్ అనుకుని విడిచిపెట్టేస్తున్నారు అనే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఇదే దాన్ని ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో చెప్తాను, అది ఏంటో చూద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకునేటప్పుడే మీకు కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి హ్యాపీ లెర్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీ లెర్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో పాయింట్ 1, ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఈవెంట్ జరగడానికి, ఒక ఈవెంట్ జరగకపోవడానికి మొత్తం కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అనుకుని అడిగాడు. సో ఉదాహరణకి ఒక డైస్ తీసుకుందాం. ఇది 3 ఫేసెస్ ఉన్న డైస్ అనుకుందాం, 1 2 3. సో ఈ ఈవెంట్లోన మీకు ఏదైనా ఒక నెంబరే కోరుకోండి అనుకుని చెప్పాడు ఉదాహరణకి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నువ్వు అనుకున్న దానికి జరగడానికి చాయిస్ ఎంత ఉంది? ఒక నెంబర్ కదా, 1/3. సో టోటల్ 3 నెంబర్స్లో 1/3 కాబట్టి నీకు వచ్చే ఆన్సర్ 0.333. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ వచ్చి నీకు ఆన్సర్ 0.333. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇదే ఈవెంట్ నీకు జరగకపోవడానికి చాయిస్ ఎంత ఉంది? 2/3. 2 ఆప్షన్స్ నువ్వు జరగకపోవడానికే చాయిస్ ఉందన్నమాట. దీన్ని ఏమంటామంటే P(E)బార్ అంటే ప్రాబబిలిటీ ఈవెంట్ జరగకపోవడానికి, నాట్ ఈవెంట్. ఓకే. నువ్వు అనుకున్న ఈవెంట్ జరగడానికి 1/3 చాయిస్ ఉంటే నువ్వు అనుకున్నది ఈవెంట్ జరగకపోవడానికి 2/333. దీన్ని కూడా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0.666. సో మనకు 2 ఆన్సర్స్ వచ్చాయి. 0 పాసిబిలిటీ ఆఫ్ ఈ. సో ఈవెంట్ P(E) ప్లస్ P(not)E. ఈవెంట్ జరగడానికి, ఈవెంట్ జరగకపోవడానికి వచ్చే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఈవెంట్ జరగడానికి మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే
చూడండి ఇక్కడ మనకొచ్చిన ఆన్సర్ 0.333 ప్లస్ ఇక్కడ ఈవెంట్ జరగకపోవడానికి మనకొచ్చిన ఆన్సర్ ఎంత? ఇదే 0.666. ఈ మొత్తము కలిపితే మనకొచ్చే ఆన్సర్ ఎంత? 1. సో ఈ మొత్తము కలిపితే మనకొచ్చే ఆన్సర్ ఎంత? 1. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రపంచంలోన జరగడానికి జరగకపోవడానికి ఈ రెండు కలిపిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1 అనమాట. ఓకేనా? ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఒక ఈవెంట్ జరగడానికి ఒక ఈవెంట్ జరగకపోవడానికి నాట్ ఈవెంట్. ఈ రెండు కలిపితే మనకు వచ్చే ఆన్సర్ 1 అనేది మీరు ఇక గుర్తుంచుకుంటే ఇక నుంచి కూడాను మీరు కుమ్మేస్తారు. ఓకేనా? ఇదొక్కటే మీకు కొద్దిగా థియరిటికల్, మిగిలినంతా కూడా మీకు అర్థమైపోద్ది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అసలు జరగకపోవడానికి చాయిస్ ఎంత ఉంటుంది అనుకుని అన్నాడు. ఒక ఈవెంట్ కెన్ నాట్ హ్యాపెన్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక ఈవెంట్ పక్కగా జరగదు అంటే దానికి ఉండే ప్రాబిలిటీ ఎంత? 0. సో దానికి ఉండే ప్రాబిలిటీ 0. సో ఈ రకంగా అసలు అలాంటి ఈవెంట్ని ఏమంటారు? సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ అస్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, చూసారా ఎక్సైజ్లో లెక్కలు ఎంత సింపుల్గా ఉన్నాయో? ఇంకొకటి చూద్దాం. ఒక ఈవెంట్ పక్కాగా సెర్టైన్ టు హ్యాపెన్, పక్కాగా జరుగుతుంది అనుకొని అంటున్నాడు కదా, అలాంటి జరిగేటప్పుడు ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 1. సో ఒక ఈవెంట్ పక్కాగా జరుగుతుంది అంటే దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 1. సో ఆ రకమైన ఈవెంట్ని ఏమని పిలుస్తామంటే పాసిబుల్ ఈవెంట్ అనొచ్చు, ష్యూర్ ఈవెంట్ అనొచ్చు, నీ ఇష్టం, నువ్వు ఏ పేరైనా పిలుచుకో. సో దాని మీనింగ్ అయితే రావాలి. సెర్టైన్ ఈవెంట్, ష్యూర్ ఈవెంట్, పాసిబుల్ ఈవెంట్ ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? సో ఒక సంబంధించిన ఇక్కడ చూడండి, ఒక ప్రాబిలిటీకి సంబంధించినంత వరకు కూడాను అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ కలిపితే ఎంత వస్తుంది అనుకున్నాడు కదా. సో అన్ని ఈవెంట్స్ కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అనుకున్నాడు కదా. సో ఒక పని చేద్దాం. మీరు ఒక కాయిన్ తీసుకున్నారు, 1 రూపీ కాయిన్. సో ఈ 1 రూపీ కాయిన్ తీసుకునేటప్పుడు దాని మీద హెడ్ ఉంటుంది, దాని మీద టెయిల్ కూడా ఉంటుంది. ఈ రెండు ఉండేటప్పుడు ఒకటి హెడ్ ఇంకొకటి టెయిల్ కదా. ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ఒక 1 రూపీ కాయిన్ తీసుకున్నా. ఈ 1 రూపీ కాయిన్లో ఉండేవేంటి? ఒకటి హెడ్, ఇంకొకటి టెయిల్. ఈ రెండు ఆప్షన్స్ నీకు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. వాడు ఏమంటున్నాడు, నువ్వు ఒక గేమ్ ఆడు. ఈ గేమ్ ఆడేటప్పుడు నీకు ప్రతిసారి కూడాను నీకు వచ్చే ఆన్సర్స్ అనేవి ప్రాబిలిటీ ఉంటాయి. నువ్వు ఫస్ట్ సారి బెట్ వేసేటప్పుడు నీకు హెడ్ అనుకున్నావు. హెడ్ అనుకుని పడేటప్పుడు దానికి నీకు వచ్చే ఆన్సర్ ప్రాబిలిటీ చూస్తే ఒక 1/2 వచ్చింది. సెకండ్ టైం కూడా నువ్వు ట్రై చేసావు, అదొక 1/2 వచ్చింది. థర్డ్ టైం కూడా ట్రై చేసావు, అదొక 1/2. ఫోర్త్ టైం కూడా ట్రై చేసావు, 1/2. ఇలా మొత్తం ఈవెంట్స్ అన్నింటినీ కూడా చేసిన తర్వాత ఆ ఈవెంట్స్ యొక్క అన్ని ప్రాబిలిటీస్ని కలిపితే ఎంత వస్తుంది? ఆ ఈవెంట్స్ ప్రాబిలిటీస్ కూడా అంత కలిపితే మనకు వచ్చే ఆన్సర్ 1 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ అనుకుని అంటున్నాడు. అసలు ముందుగా నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నాలాంటి వాడు ఎప్పుడైనా ఈ రకమైన లెక్కలు చేసేటప్పుడు అసలు ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి అనేది నాకు ముందుగా వచ్చే క్వశ్చన్. సో అసలు ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటో ఒకసారి చిన్నగా లెక్కేసుకుందాం. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఏమైందంటే ఒక 3 టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయంట. ఆ 3 టైప్స్ ఆఫ్ బాల్స్ ఏంటంటే ఒకటి బ్లూ బాల్, మరొకటి అనమాట రెడ్ బాల్, ఇంకొకటి అనమాట గ్రీన్ బాల్. ఇలా ఈ 3 కైండ్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. సో ఈ బాల్స్ ఉండేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని పిలిచాను. సో ఈ స్టూడెంట్ని పిలిస్తే ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే, ఈ స్టూడెంట్ తీశాడు కదా, తను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన బాల్స్ తీసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లెక్కలో ఏం చేస్తాం, దీన్నే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్లో చేద్దాం. ఇప్పుడు ఇక్కడున్న రెడ్ బాల్ తీయాలనుకుంటే ఉదాహరణకి ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్. సో ఈ రెడ్ బాల్ తీయాలని అనుకునేటప్పుడు మనకు వచ్చే ప్రాబిలిటీ ఎంత? పక్కగా టోటల్గా 3 బాల్స్ ఉన్నాయి. సో నువ్వు 3 టైమ్స్లో నీకు ఓన్లీ ఒక్కసారి మాత్రమే రెడ్ బాల్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇదే బ్లూ బాల్ చూసుకుందాం. బ్లూ బాల్ చూసుకునేటట్లు ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్. సో ఈ బ్లూ బాల్ తీసుకుంటే మనకి ఈ బ్లూ బాల్ అనమాట, ఇది కూడా 3 టైమ్స్లో మనకి వచ్చే అవకాశం ఏంటి? ఓన్లీ 1 టైం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం గ్రీన్ బాల్ కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రీన్ బాల్ కూడా ఈ ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ బాల్ కూడా తీసుకున్నట్లయితే 3 టైమ్స్లో ఓన్లీ 1 చాయిస్ మాత్రమే వచ్చే ఉంటుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే మనం ప్రతి బాల్ కూడాను ఒక్కసారి మాత్రమే తీసే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకున్న బాల్ రావడానికి టోటల్ 3 చాయిసెస్లో ఒకసారి. సో ఇలా ఆ ఒక్కసారి అంటమే దాన్నే ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. సో ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. సో ఆ ఒక్కసారి తీసే చాయిస్ చూసారా, దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. ఓకేనా? ఈ ఒక్కసారి తీసే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. ఓకే, ఒక్క ఛాన్స్ ఉంటుంది కదా ఆటిని. ఓకే,
అయితే ఇప్పుడు ఇదే దాన్ని వేరే కాన్సెప్ట్‌లో చూద్దాం. ఇప్పుడు ఒక డైస్ వేసా. ఈ డైస్ వేసేటప్పుడు దాని మీద 1 ఉంటది, 2 ఉంటది, 3 ఉంటది, 4 ఉంటది, 5 ఉంటది, 6 ఉంటది. సో, ఇక్కడ టోటల్‌గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయంటే టోటల్‌గా 6 చాయిసెస్ ఉన్నాయి. సో, నాకు ఒకటి పడడానికి చాయిస్ ఎంత ఉంటది? ఓన్లీ 1/6 చాయిసే ఉంటది. 2 పడడానికి అది కూడా నాకు ఒక చాయిసే ఉంటది. టోటల్ 6 దాంట్లో ఓన్లీ 1 చాయిస్ ఉంటది. 3 పడడానికి అక్కడ కూడా 1/6 4 పడడానికి నాకు 1/6 5 పడడానికి 1/6 ఆఖరికి 6 పడ్డాలన్నా ఓన్లీ 1/6 అంటే ప్రతి 6 టైమ్స్‌లో ఒక్కసారి నా వంతుగా నాకు దొరికే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ 1 చాయిస్ మాత్రం ఉంటది. నేను కోరుకున్న నంబర్ రావడానికి వచ్చే అవకాశం అనమాట. సో, ఇక్కడ ప్రతిసారి కూడాను ఆ ఒక్క చాయిస్ అంటమే ఇవన్నీ కూడాను ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇవన్నీ కూడాను ఎలిమెంటరీ ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు ఏమిటంటే ఒక ఈవెంట్‌కి సంబంధించినంత వరకు కూడాను అన్ని ప్రాబబిలిటీస్ అంటే ఒక ఈవెంట్‌కి సంబంధించినంత వరకు కూడాను అన్ని ప్రాబబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నిటిని కలుపుతూ వచ్చే ఆన్సర్ ఎంత అనుకుని అడుగుతున్నాడు. సో, ఇన్ కేస్ మనం ఈ ఫస్ట్ దానికి సంబంధించినంత వరకు చేసినట్లయితే ఇక్కడ ఈ 3 బాల్ గేమ్ ఉంది కదా! ఈ 3 బాల్‌కి సంబంధించిన ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నీ కలుపుతాం. 1/3 + 1/3 + 1/3 ఈ 3 1/3లు కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే కింద ఎల్‌సీఎం 3 పైన ఈ కింద ఎల్‌సీఎం సేమ్ అయినప్పుడు పైన ఇవన్నీ కూడా కలిపవచ్చు న్యూమరేటర్స్. అంటే 1 + 1 + 1 అంటే ఆన్సర్ 3. 3/3 అంటే వచ్చే ఆన్సర్ 1. సో, అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్‌ని మనం కలిపితే మనకొచ్చే ఆన్సర్ ఇక్కడ 1. ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైస్‌కి సంబంధించినంత వరకు కూడాను ప్రతి దానికి ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్‌ని కలుపుకుంటూ వెళ్తే కిందొచ్చే ఆన్సర్ 6. అట్ ద సేమ్ టైమ్ పైన న్యూమరేటర్స్ అన్నీ కూడాను కలిపేస్తాం. అవి కూడా కలిపితే 6. 6/6 = 1. ఇదే దాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి నేను ఏది తీసుకుందాం? ఒక కాయిన్ తీసుకుందాం. ఈ కాయిన్‌లో అయితే హెడ్ లేకపోతే టెయిల్. ఇదే నాకు చాయిస్ ఉందనమాట. ఇక్కడ నాకు 2 చాయిసెస్‌లో నాకు 1 చాయిస్ అనమాట హెడ్ పడడానికి చాయిస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక చాయిస్ అనమాట టెయిల్ పడడానికి చాయిస్ ఉంది. సో, ఈ 2 కూడాను ఎలిమెంటరీ ఈవెంట్స్. హెడ్ పడడానికి ఒక చాయిస్ ఉంది కదా! ఒక అవుట్‌కమ్ ఉంది కదా! దాన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. టెయిల్ పడడానికి ఒక చాయిస్ ఉంది కాబట్టి దాన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. 2 ఎలిమెంటరీ ఈవెంట్స్‌ని కలిపితే దీంట్లో వచ్చే ఆన్సర్ కూడా 2/2 = ఆన్సర్ 1. సో, ఈ రకంగా మనకేం అర్థమైందంటే ఆ ఒక్క చాయిస్ అంటమే వాటిని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాము. అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ మొత్తం ఈవెంట్‌కి సంబంధించిందంతా కలిపితే మనకొచ్చే ఆన్సర్ ఎంత? 1. సో, ఆ 1నే అక్కడ ఏసేద్దాం ఆన్సర్‌గా. సో, ఆ 1 మనం ఇక్కడ వేసేస్తే అయిపోయింది. ఇది లెక్క. నెక్స్ట్ ఇంకొక లాస్ట్‌గా ఇంతకుముందు ఆల్రెడీ ఈ లెక్క చెప్పేసాం. అంటే ఈ కాన్సెప్ట్ చెప్పాం. మరొకసారి చూద్దాం. ఒక ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో, మనం చూసుకున్నట్లయితే ఈ లెక్క అంతా కూడాను ఒక ఈవెంట్‌కి సంబంధించినంత వరకు కూడా మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక ఉదాహరణకి ఇదొక ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఈ ఈవెంట్ పక్కాగా మనం ఏం చెప్పాం? అయితే 1 అయినా అవ్వచ్చు, లేదంటే 0 అయినా అవ్వచ్చు, లేదంటే ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అనుకుని అన్నామనమాట. అంటే సో, 1కి ఈక్వల్‌గానే ఉండొచ్చు, లేకపోతే లెస్ దాన్ అయినా ఉండొచ్చు. 1 కన్నా లెస్ దాన్‌గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 0కి ఈక్వల్ అని ఉండొచ్చు, లేకపోతే 0 కన్నా కూడాను మనకి ఇది ఆన్సర్ ఎలాగ ఉంటది? గ్రేటర్ దాన్‌గానే ఉండొచ్చు. ఇది మన కాన్సెప్ట్. సో, వాడు ఇక్కడ ఏమంటున్నాడు? ది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. సో, 1 కన్నా తక్కువైనా ఉండొచ్చు, 1 కన్నా ఈక్వల్‌గానే ఉండొచ్చు. అంతేగాని 1 కంటే ఎక్కువ ఉండడానికి చాయిసే లేదు. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ ఒక ఈవెంట్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది అవసరమైతే ఈక్వల్ టు 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అయినా అవుతుంది, లేదంటే గ్రేటర్ దాన్ 0 అంటే 0.1 గాని, 0.2 గాని, 0.3 గాని ఇలాంటి పాసిబిలిటీస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంతేగాని 0 కంటే తక్కువ అనేది ఉండదు. అసలు 0 అంటేనే ఇంపాసిబుల్. -0.1 -0.2 అసలు ఉంటాయి అలాంటి కాన్సెప్ట్స్. అసలు జరగకపోయిన దానికి, అస్సలు జరగకపోవడానికి, ఇంకొద్దిగా జరగకపోవడానికి అదేం కాన్సెప్ట్? అసలు జరగదంటే జరగదు. అంతే. అది కాన్సెప్ట్. ఒక విషయం పక్కాగా జరుగుతుంది అనుకుని అనడానికి 1 అనుకుని అంటున్నాం కదా! ఇంకెక్కువ జరుగుతుంది, ఇంకెక్కువ జరుగుతుంది అలా ఏం లేదు. జరుగుతదంటే జరుగుతది. అది 1. ఓకేనా? అది కాన్సెప్ట్ అనమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే వాడు ఏమంటున్నాడంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అంటే 50-50 ఛాన్సెస్ వచ్చే అవుట్‌కమ్స్ ఏవుంటాయి?
వాటి యొక్క ఎక్స్పెరిమెంట్స్‌కి మనం ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? 50, 50 ఛాన్సెస్. దాన్నే వీడు ప్రాబబిలిటీ అనే భాషలో, అదే రకంగా మ్యాథ్స్ అనే భాషలో ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అని అంటారు. సో ఒక పని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫోర్త్ క్వెషన్ నుండి వద్దాం. ఫోర్త్ క్వెషన్ ఏమంటున్నామంటే, ఒక బేబీ పుడుతున్నాడు. ఆ బేబీ బాయా, గర్లా అనుకోని అంటున్నాడు. దీనికి ఎంత చాయిస్ ఉంది? ఇది 50, 50 చాయిసే కదా! 50, 50 చాయిస్. దీన్ని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అని అంటాం. ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అనుకుని అంటాం. ఎందుకంటే పక్కాగా కూడాను ఆడ అయితే అబ్బాయి లేకపోతే అమ్మాయిగానే పుట్టాలి. సో ఇది ఈ 50, 50 ఛాన్సెస్. ఇంకొకటి చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్ క్వెషన్ ఒకటి ఉంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వెషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. దీని యొక్క ప్రాబబిలిటీస్ ఇదని అడుగుతున్నాడు. ఇది కూడాను ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమే. ఎందుకంటే నువ్వేదో ఒకటి పెట్టావు. అది అయితే ట్రూ అవ్వచ్చు, లేదంటే ఫాల్స్ అవ్వచ్చు. నీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. సెకండ్ క్వెషన్ చూద్దాం. ఒక ప్లేయర్ అంట బాస్కెట్‌బాల్‌లోన వాడు వెయ్యాలి. ఇలా వేసేటప్పుడు ఆడ పక్కాగా మిస్ చేస్తాడా అనుకోని షాట్ అని అడిగాడు. సో వాడు మిస్ చేస్తాడా, మిస్ చేయకపోతాడా అనేది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కాదు. వాడు పక్కాగా వేసేస్తాడు, వేయడు అనుకోని. ఎందుకంటే ఇక్కడ ప్రతి బాల్ యూనిక్కే. అట్ ద సేమ్ టైం అక్కడ వాడి యొక్క ఎబిలిటీ మీద ఫిక్స్ అయ్యి ఉంటుంది. వాడు కానీ ఆ గేమ్ వాడికి చాలా బాగా వస్తే వాడు ఒక్క బాల్ కూడా మిస్ చేయడు. ప్రతి బాల్ కూడా టార్గెట్ చేస్తాడు. వాడి గేమ్ అనేది రాకపోతే వాడు పక్కాగా వేస్ట్ చేస్తాడు. సో అది పక్క వాడి ఎబిలిటీ అండ్ ప్రతి బాల్ కూడా యూనిక్. సో ఇలాంటి దానికి నువ్వు ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అనుకుని ఎలా అంటావు? ఇప్పుడు ఉదాహరణకి ఒక లాటరీ టికెట్ ఉంది. అక్కడ మనము ఆ గేమ్‌కి వెళ్తాం. ఎందుకంటే అది ప్యూర్‌లీ లక్ బేస్డ్‌గా. అదే ఒక క్రికెట్ విరాట్ కోహ్లీ మీద బెట్ కొట్టామనుకోండి, అక్కడ మన యొక్క ప్రాబబిలిటీ అనేది పనిచేయదు. ఎందుకంటే అక్కడ ప్రాబబిలిటీలో ఆయన స్కిల్‌తో ఆడతాడు. స్కిల్‌తో ఆడే పర్సను ఆయనకి నచ్చిన బాల్ అనేది పక్కాగా 6 లేపడానికే ట్రై చేస్తాడు తప్ప, అయ్యో నేను ఇక్కడ ప్రాబబిలిటీ చూసుకోలేదు, నేను టచ్ చేస్తే అవుతుందో లేదో అనుకోని లేదు. ఎందుకంటే అది ఆయన చేతిలో ఉన్న పని. ఓకేనా? ఆయన చేతిలో పని, ఆయనకు బాగా తెలిసిన పని కాబట్టి ఆయనకు తెలిసిన బాల్ వస్తే పక్కాగా లేపేస్తారు. దానికి ఇక్కడ ప్రాబబిలిటీ అంటే చెక్ చేయడానికి లేదు. ఇంకొకటి చూద్దాం. ఒక కార్ అంతా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ కార్ స్టార్ట్ అవ్వడానికి, స్టార్ట్ అవ్వకపోవడానికి చాయిస్ అంతా అనుకోండి. ఇక్కడ ఇది కూడాను 50, 50 ఛాన్సెస్ ఏం కావు. ఎందుకు కాదు? ఇక్కడ ఇది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు కార్ రిపేర్ చిన్నదనుకోండి, అది పక్కగా స్టార్ట్ అయిపోద్ది. కార్ రిపేర్ పెద్దదనుకోండి, అది స్టార్ట్ అవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పూర్తిగా కార్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేగాని నువ్వు కీ ఆన్ చేస్తే అది పక్కగా ఆన్ అవుతుంది, ఆన్ అవ్వదు అనుకుని చెప్పడానికి ఏం లేదు. అది పూర్తిగా కార్ కండిషన్ బట్టే ఉంటుంది అనమాట డెఫినేషన్ అంతా కూడా. ఇక థర్డ్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ క్వెషన్ ఏమంటున్నాడంటే, మనకి ఫుట్బాల్ గేమ్‌లో వాడు కాయిన్‌తో టాస్ వేస్తాడు కదా! అది అసలు కరెక్టేనా అనుకుని అడుగుతున్నాడు. అసలు చూడండి ఇక్కడ మేజర్‌గా కూడాను ఏదైనా ఒక కాయిన్‌ని టాస్ వేస్తే మనకు వచ్చే అవుట్‌కమ్స్ ఎన్ని ఉంటాయి? మాక్సిమం 2 అవుట్‌కమ్స్ మాత్రమే ఉంటాయి. పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే అది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అనమాట. ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్. ఎందుకు? అక్కడ ఉన్నది 50, 50 ఛాన్సెసే కదా! సో ఇక్కడ ఏంటంటే మూడో పాయింట్ ఎందుకు అది కరెక్ట్ అంటే, నీకు పక్కాగా వాళ్ళిద్దరికీ కూడా ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒక బాల్ నీకు రావడానికి ఇద్దరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ మాత్రమే ఇస్తున్నాడు అనమాట. వాడు ఈడికి ఎక్కువ, వాడికి ఎక్కువ లేదు. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తున్నాడు. సో ఎవడు లక్ ఉంటే వాడు అనమాట అక్కడ చక్కగా గెలుస్తాడు. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్నాడు. అది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్ కూడాను. ఎందుకంటే 50, 50 ఛాన్సెస్. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నది 2 అవుట్‌కమ్స్ మాత్రమే కాబట్టి 2 పాసిబుల్ అవుట్‌కమ్స్‌లో ఎవడికొకడికి పక్కాగా వస్తుంది అనమాట. ఈక్వల్ చాయిస్ ఇస్తున్నట్టు. ఓకేనా? ఇది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్, ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తున్నాడు అనుకోని మీరు ఎగ్జామ్‌లో రాస్తే సరిపోద్ది అనమాట. సో ఇక ఫోర్త్ క్వెషన్ చూద్దాం. ఏదైనా ఒక ఈవెంట్ అనేది అది అసలు జరగదు అనడానికి ఈ 4 ఇచ్చిన ఏ ప్రాబబిలిటీ కరెక్ట్ అనుకుని అంటున్నాడు. సో ఉదాహరణకి ఇక్కడ 0.7 అనుకుని అన్నాడు. ఈ 0.7 అనుకుని అన్నాడు కాబట్టి ఈ ఫోర్త్‌లో అంటే ఆడిచ్చిన ఒక అవుట్‌కమ్ అనేది ఎంతో కొంత జరగడానికి ఒక చాయిస్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక 15% జరగడానికి చాయిస్ ఉందంట. ఓకే? ఇది కూడాను ఎంతో కొంత అవుతుంది అని హోప్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక 2/3 చాయిస్ ఇస్తున్నాడంట. అంటే ఇది మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేస్తే 0.66. సో ఇది కూడాను ఏమంటున్నాడు? కొంతవరకు జరగడానికే అంటున్నాడు. సో ఇంకొకటి ఈ బి అనే పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది అసలు జరగని అనుకొని చెప్పేస్తాడు. ముందే మైనస్ పెట్టేసాడు అనమాట. మనం ఏదైనా ఒక ఈవెంట్ 0 ఉంటేనే జరగదు, ఇంపాసిబుల్ అంటాం. అలాంటిది మైనస్లో ఉంటే అది ఇంకా జరుగుతుందా? అది అసలు జరగడానికే ఛాన్స్ లేదనమాట. సో మన ఆన్సర్ ఏంటి? -1.5. సో మైనస్ కనిపించినట్టు మీరు చెప్పవచ్చు అది అసలు ఇంపాసిబుల్ ఈవెంట్. ఆ మాటకు వస్తే 0 కనిపించినట్టు కూడా చెప్పవచ్చు అది ఇంపాసిబుల్ ఈవెంట్ అని. ఓకేనా? ఫిఫ్త్ క్వెషన్ చేద్దాం. ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ ఏమంటున్నాడంటే, ఒక ఈవెంట్ జరగడానికి 0.05 చాయిస్ ఉందంట. అలాంటిది ఆ ఈవెంట్ జరగకపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనుకుని అడుగుతున్నాడు. చేద్దాం. ఇక్కడ లెక్క ఏమంటున్నాడు?
పి ఆఫ్ ఈ ఇచ్చాడు. సో ఇక్కడ పి ఆఫ్ ఈ చూసుకున్నట్లయితే వాడిచ్చిన ఆన్సర్ 0.05. ఇది వాడిచ్చిన ఆన్సర్. మనకు ఒక ఫార్ములా ఉంది కదా ప్రాబిలిటీలో. ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్లస్ ఒక ఈవెంట్ జరగకపోవడానికి ఈ మొత్తం కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 1 అనుకుని మనం నేర్చుకున్నాం. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్ జరగడానికి ఇక్కడ 0.05 ప్లస్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ జరగడానికి ఈక్వల్స్ టు 1. సో ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1 మైనస్ 0.05. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే చూడండి, ఒక దాంట్లో నుంచి ఇస్తే 0.95 వస్తుంది. ఇది మన ఆన్సర్. అంతే, వెరీ సింపుల్ లెక్క. ఇది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ. సో ఇది ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మొత్తం ప్రాబిలిటీలో ఒకటి జరగడానికి ఎక్కువ చాయిస్ ఉందా, జరగకపోవడానికి ఎక్కువ చాయిస్ ఉందా? ఎస్, మీ ఆన్సర్ కరెక్టే. 0.95 కాబట్టి ఆ ఈవెంట్ అసలు జరగకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబిలిటీ వస్తే ఇలాంటి టైంలో మీరు అస్సలు వెళ్ళకండి అనమాట. ఇక్కడ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక బ్యాగ్లోనే కేవలము లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయంట. ఓకేనా, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. అయితే వీడు ఏమంటున్నాడంటే ఈ మాలి అనే అమ్మాయి అనమాట ఎంత ప్రాబిలిటీ తీయడానికి అవకాశం ఉంది అనుకున్నాడు. సో ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాంలే. ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ తీయడానికి చాయిస్ ఎంత ఉంది అనుకుని అడుగుతున్నాడు, ఎంత ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నా చెప్పాడంటే లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ అనుకుని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఆరెంజ్ క్యాండీస్. సో ఈ ఆరెంజ్ క్యాండీస్ మనకు తీసే చాయిసెస్ ఎంత ఉంది? 0. అసలు ఆ బ్యాగ్లోన ఏమీ లేవు అనమాట. అసలు ఆ బ్యాగ్లో లేవు ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్ అంటే చాక్లెట్లు. ఆరెంజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ లేవు కాబట్టి అదొక 0. దీన్ని ఇంకొక మన భాషలో చెప్పాలంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని ఒక మాట వాడేస్తే చాలు, ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ తీసేయడానికి చాయిస్ ఎంత ఉంది అనుకుని అన్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ లెమన్ క్యాండీ. సో లెమన్ క్యాండీ తీయడానికి చాయిస్ ఎంత ఉంది? అసలు ఆ బ్యాగ్ నిండా ఉన్నవే లెమన్ క్యాండీస్. సో పుష్కలంగా చాయిస్ ఎంత ఉంది? 1. సో నువ్వు తీసిన ప్రతి ఛాన్స్ కూడా 1 అనే ఆన్సర్ ఇస్తుంది. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే ష్యూర్ ఈవెంట్ అని అంటాం. 7th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 7th క్వశ్చన్స్ ఏంటంటున్నాడంటే ఒక గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఉన్నారంట. ఓకే, గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఉన్నాడు. పాయింట్ 1. సెకండ్, ప్రతి గ్రూప్లో కూడాను 2 స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క బర్త్డేస్ ఒకే రోజున జరగకపోవడానికి ప్రాబిలిటీ 0.992 ఉంది. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్. సో ఒక ఈవెంట్ జరగకపోవడానికి ఎంత ప్రాబిలిటీ ఉందంటే 0.992 ఎంత ఉంది ప్రాబిలిటీ. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏమంటున్నాడంటే వాడు అడుగుతున్న క్వశ్చన్, ఒకవేళ అదే గ్రూప్లో ఉన్న 2 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు స్టూడెంట్స్ సేమ్ రోజు బర్త్డే రావడానికి ఎంత చాయిస్ ఉంది అనుకుని అడిగాడు. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ జరగడానికి ఎంత చాయిస్ ఉంది అనుకుని అడిగాడు. సో ఒక ఈవెంట్ జరగకపోవడానికి ఒక ఈవెంట్ జరగడానికి. సో దీన్ని మళ్ళీ ఒకసారి లెక్కలో చేద్దాం. ఇక్కడ ఈ 7th లెక్కలో మనం చూసుకున్నట్లయితే వాడు మనకి ఏమి ఇచ్చాడు? ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అంటే బర్త్డేస్ జరగకపోవడానికి ఒక 2 స్టూడెంట్కి సంబంధించి 0.992 ఇచ్చాడు. మనకి వాడు ఏం అడుగుతున్నాడు? వాళ్ళిద్దరు బర్త్డేస్ సేమ్ రోజు జరగడానికి ఎంత పాజిబిలిటీ అనుకుని అడుగుతున్నాడు. సో ఆ పాజిబిలిటీని చెక్ చేద్దాం. మనకు ప్రాబిలిటీలో ఉన్న ఫార్ములా పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ. ఒక పాజిబుల్ ఈవెంట్ జరగడానికి నాట్ ఈవెంట్ జరగకపోవడానికి వచ్చే ప్రాబిలిటీ టోటల్గా కలిపితే ఆన్సర్ 1. సో ఇక్కడ మనకు ఆల్రెడీ లెక్కలో 0.992 ఇచ్చేసారు ఈక్వల్స్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.992. సో వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0.008. ఇది. సో దీన్ని బట్టి మనకి వర్కింగ్లో ఏమని రాయొచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ సేమ్ బర్త్డే అనుకొని రాస్తే ఆన్సర్ ఏం రాయాలంటే 0.008. ఇది లెక్క, ఇది ఆన్సర్. సో సింపుల్గా ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి, మీకు లెక్క అంతా కూడా అయిపోద్ది అనమాట. 8th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 8th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక బ్యాగ్లో అనమాట 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఒక 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనమాట. వాడు ఏమంటున్నాడంటే రెడ్ రావడానికి ఎంత పాజిబిలిటీ ఉంది, నాట్ రెడ్ రావడానికి ఎంత పాజిబిలిటీ ఉంది అన్నాడు. సో చేసేద్దాం. ఇక్కడ అసలు టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి మనం బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్ ఉన్న బాల్స్ 3 రెడ్ బాల్స్, అదే రకంగా 5 బ్లాక్ బాల్స్. సో టోటల్గా కలిపితే మనకు వచ్చే ఆన్సర్ 5 అనమాట.
వాడు మనకి ఈ ఫస్ట్ రామంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెడ్ బాల్స్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ రావడానికి ఎంత చాయిస్ ఉంది అనుకుని అడిగాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ రావడానికి ఎంత చాయిస్ ఉంది అనుకున్నాడు కదా. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని 8 ఉన్నాయి టోటల్ బాల్స్. అందులో ఎన్ని బాల్స్ రెడ్? టోటల్గా 3. ఆన్సర్ ఏంటి 3/8 అనమాట. అదే రకంగా వీడి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ బాల్స్, నాట్ రెడ్ రావడానికి చాయిస్ ఎంత ఉంది, ఎంత పాసిబిలిటీ ఎంత అన్నాడు. సో టోటల్గా 8 బాల్స్ ఉన్నాయి. 8 బాల్స్లో రెడ్ కానివి ఉన్నాయి 5 అనమాట. నువ్వు 5 టైమ్స్ తీసేటప్పుడు నీకు వచ్చే అవకాశం ఏముంది, బ్లాక్ బాల్స్ రావడానికి చాయిస్ ఉందన్నమాట. ఇది 5 అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే టోటల్ కింద వేస్తారు, పైన అనమాట పాజిబుల్ వేస్తారు. ఓకేనా. దీన్ని ప్రాబబిలిటీ. సో దీన్ని బట్టి మనం ఒకసారి ఫార్ములాని డెరైవ్ చేస్తాము. అసలు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఒక ఈవెంట్ జరగడానికి ఛాయిస్ ఏముంది అనడానికి ఇక్కడ మనకి ఫార్ములాని రాసేద్దాం. యాక్చువల్లీ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పైన ఏంటి నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. ఓకేనా. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ఒక ఈవెంట్ జరగడానికి పాజిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఇదే ఈవెంట్ జరగకపోవడానికి వచ్చే ఆన్సర్ ఏంటి అనేది ఇంకొకటి చూద్దాం. సో ఇదైతే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి వేరే ఫార్ములా కూడా ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్, ఒక ఈవెంట్ జరగకపోవడానికి నెంబర్ ఆఫ్ నాట్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ఫార్ములా. సో ఇది ఫార్ములా అనుకుంటే ఫార్ములా మీ ఇష్టం, లేదు నాకు సింపుల్గా కామన్ సెన్స్తో నేను రాసేస్తాను అన్నా సరే ఇలా రాసేవచ్చు అనమాట. ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జామ్లో మీకు మార్క్స్ కావాలంటే ఇలా వర్కింగ్ చేసుకోండి. ఎగ్జామ్లో నాకు మార్క్స్ అవసరం లేదు, నాకు కాన్సెప్ట్ అవసరమైతే సింపుల్గా ఇలాగేసేయండి. ఇన్ కేస్ మీరు జేఈ ఐఐటీకి ఇటు ప్రిపేర్ అయితే కాన్సెప్టే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఐఐటీ అంటే గుర్తొచ్చింది, మన దాంట్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో కోర్సెస్ ఉంటాయి. సో జాయిన్ అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం సెకండ్, ఎవరికైనా బేసిక్స్ రాకపోతే మ్యాథ్స్ బేసిక్స్ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ బేసిక్స్ కోసం కూడా మన అభిజ్ఞ అకాడమీలో క్లాసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ కావాలనుకుంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక 9th క్వశ్చన్ చేద్దాం. 9th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక బాక్స్లోనూ మార్బుల్స్ ఉన్నాయి. అవి ఏ కలర్స్? 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, అదే రకంగా ఒక 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రెడ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, వైట్ మార్బుల్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అసలు గ్రీన్ అనేది రాకపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనే క్వశ్చన్ అడిగాడు. చేసేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్. సో మార్బుల్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి చూసుకున్నట్లయితే 5 అనమాట రెడ్ ఉన్నాయి, 8 అనమాట మనకి వైట్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక 4 అనమాట గ్రీన్ ఉన్నాయి. టోటల్గా కలుపుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 17 మార్బుల్స్ ఉన్నాయి అనే విషయం ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు దీంట్లో, వాడు అడిగింది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ మార్బుల్స్ రావడానికి ఎంత చాయిస్ ఉంది. సో మనకు సింపుల్గా తెలిసిందే కదా ఫార్ములా, టోటల్ మార్బుల్స్ కింద టోటల్ మార్బుల్స్ వేసుకుంటాం, పైన ఏం చేసుకుందాం నెంబర్ ఆఫ్ రెడ్. సో నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ రావడానికి ఎంత ప్రాబిలిటీ అనుకున్నది వేసేసుకుంటే చాలు వచ్చేస్తుంది. సో టోటల్ మార్బుల్స్ ఎలాగో 17, పైన చూస్తే 5 రెడ్ మార్బుల్స్. సో 5/17 అనేది ఇస్ ప్రాబిలిటీ. సేమ్ అలానే చేద్దాం. సెకండ్ చూద్దాం. సెకండ్ది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ వైట్. సో వైట్ మార్బుల్స్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది. సో మనకి కాన్సెప్ట్ ముఖ్యం కాబట్టి సింపుల్గా కింద 17, పైన అనమాట 8/17 వేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో వర్కింగ్ అనేది ఎలాగో ఎగ్జామ్లో రాయాలి కాబట్టి కింద టోటల్ మార్బుల్స్ వేస్తారు. అండ్ పైన చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్. ఇది ప్రాబిలిటీ ఆఫ్ వైట్ మార్బుల్స్ రావడానికి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ కొద్దిగా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ అంట, గ్రీన్ అనేది రాకపోవడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేది వాడు అడిగిన క్వశ్చన్. సో ఈ రకంగా అడిగేటప్పుడు కింద ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాము టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ వేసుకోవాలి. టోటల్ మార్బుల్స్ వేసి వాడు ఏమంటున్నాడు గ్రీన్ అనేది రాకపోవడానికి అంటున్నాడు. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, టోటల్లో నుండి గ్రీన్ అనేది తీస్తామనుకో, సో నెంబర్ ఆఫ్ గ్రీన్స్ అనేది తీస్తామనుకో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, అదే కదా వచ్చేస్తుంది. సో టోటల్ చూసుకున్నట్లయితే 17 ఉన్నాయి, పైన కూడా 17లో నుండి ఆ వచ్చే 4 టైమ్స్ కూడా తీస్తాం అనుకోండి ఆ గ్రీన్ది, ఇంకా మనకు మిగిలేది ఎంత, టోటల్గా మనకు 4 టైమ్స్ కదా. సో 13/17 ఆన్సర్. ఇదే ఆన్సర్. ఓకేనా.
అంటే మనకు మొత్తం వచ్చే చాయిస్‌ల్లో అన్నిట్లో నుండి గ్రీన్ అనే దాన్ని పీకేసామనుకో, ఇంక మిగిలేవి ఏముంటాయి? రెడ్డు, అదే రకంగా వైట్ మార్బుల్స్ రావడానికి ఉంటాయి. సో, వైట్ మార్బుల్స్ ప్లస్ అదే రకంగా గ్రీన్ మార్బుల్స్. వైట్ మార్బుల్స్ ప్లస్ అదే రకంగా రెడ్ మార్బుల్స్. ఈ 2 డివైడెడ్ బై 17 అనమాట. అది. ఇది ప్రాబబిలిటీకి సంబంధించినంత వరకు కూడా నాట్ గ్రీన్. ఓకేనా? ఇది వన్ మెథడ్‌లో ఈ రకంగా చేయొచ్చు. ఇదే దాన్ని ఇంకొక దానిలో కూడా చేయొచ్చు. వాడు ఏమంటున్నాడు? నాట్ గ్రీన్ అన్నాడు కదా! అంటే గ్రీన్ అనే దానిలో లేదు అనుకుని అన్నాడు కదా! అప్పుడు మీరేం చేస్తారు? గ్రీన్ అనేది లేదన్నారు కాబట్టి వెంటనే ఈ రెండిటిని కలిపేయండి. సో, ఈ రెండిటిని కలిపి వచ్చే టోటల్ ప్రాబబిలిటీ ఆన్సర్ అనుకొని చెప్పేయచ్చు. సో, ఇది ఎవరెవరు పిక్నిక్‌కి రావట్లేదు అనుకుని అంటే మనము ఏం చేస్తాం? ఎవరెవరు పిక్నిక్ వస్తున్నారంటే రాని వాళ్ళందరిని విడిచిపెట్టేసి వచ్చే వాళ్ళనే మనం సింపుల్‌గా క్యాలిక్యులేట్ చేసినట్టు. ఇది కూడా అంతే. గ్రీన్ అనేది లేదు కాబట్టి కేవలం మిగిలిన వాళ్ళని లెక్క పెట్టాలంటే రెడ్ ప్లస్ వైట్ ప్రాబబిలిటీని మనం మెజర్ చేస్తే వచ్చే ఆన్సర్ అనమాట అయిపోద్ది. ఇది 9th సమ్. ఇక్కడ 10th క్వెషన్ చేద్దాం. 10th క్వెషన్ ఏంటంటే ఒక పిగ్గీ బ్యాంక్‌లో అంట చిల్లుమంతు అంటారు కదా! చిల్లుమంతులో ఎన్నున్నాయి టోటల్‌గా ఇక్కడ చూస్తే 50 పైసా కాయిన్స్ అనేవి ఒక 100 ఉన్నాయంట. అట్ ద సేమ్ టైమ్ 1 రూపీ కాయిన్స్ అనేవి ఒక 50 ఉన్నాయంట. అట్ ద సేమ్ టైమ్ 2 రూపీ కాయిన్స్ అనేవి ఒక 10 ఉన్నాయా? 20 ఉన్నాయంట. అండ్ 10 రూపీస్ కాయిన్స్ అనేవి 5 రూపీస్ కాయిన్స్ అనేవి ఒక 5 ఉన్నాయన్నమాట. అంటే ఈ పిగ్గీ బ్యాంక్‌లో మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఒక 10 ఏద్దాం. సో, ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే. మొత్తం కలిపితే ఎంత? 50 + 20 70, 70 + 10 అంటే 80, 80 + 180. సో, టోటల్ 180 కాయిన్స్ ఉన్నాయి. సో, వీడేం అడుగుతున్నాడంటే 50 పైసా కాయిన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? అదే రకంగా 5 రూపీస్ కాయిన్ రాకపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనుకుని అంటున్నాడు. చేసేద్దాం. సో, ఈ 10th క్వెషన్ మనం చేద్దాం. ఇక్కడ 10th క్వెషన్ చేసుకుంటే మనకు ఫస్ట్ అన్నిటికన్నా మనం ముందు చేసుకునేది ఏంటంటే ఏ క్వెషన్ ఇచ్చినా సరే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ రాసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత? 100 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఆ తర్వాత 50 ఉన్నాయి 1 రూపీ కాయిన్స్. ఆ తర్వాత 20 ఉన్నాయి. ఆ తర్వాత 5 రూపీస్ కాయిన్స్ ఒక 10 ఉన్నాయి. టోటల్గా మనకు కలిపి వచ్చే ఆన్సర్ 180. సో, వాడు ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు అంటే 50 ప్రాబబిలిటీ ఆఫ్ 50 పైసా కాయిన్. సో, 50 పైసా కాయిన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ అనుకుని అంటున్నాడు. సో, ఇదేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ కాయిన్స్ పైన ఏం చేస్తాము? పాజిబిలిటీ ఆఫ్ కదా నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. అంతే. ఇదే మన ప్రాబబిలిటీ. ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత అంటే కింద 180. సో, 50 పైసా కాయిన్స్ అనేవి టోటల్ 100 అనమాట. ఇది ప్రాబబిలిటీ. సెకండ్ కండిషన్ తెద్దాం. సెకండ్ కండిషన్ ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ 5 రూపీస్ కాయిన్ టు నాట్ 5 రూపీస్ కాయిన్. సో, నాట్ 5 రూపీస్ కాయిన్ కాబట్టి దీని ప్రాబబిలిటీ అనేది చూద్దాం. సో, ఇక్కడ కూడా సేమ్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ పైన ఏం చేస్తాము? టోటల్లో నుండి వాడు 5 రూపీస్ కాయిన్ తీసామంటున్నాడు అనమాట. సో, నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్. సో, నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్ తీసేస్తే వచ్చేస్తే ఆన్సర్ అనమాట. టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 180 కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో నుండి 5 రూపీస్ కాయిన్స్ అన్ని తీసామంటాడు. అంటే 10 తీసేద్దాం. డివైడెడ్ బై 180. సో, ఇది చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 170 డివైడెడ్ బై 180 అనమాట. సో, ఇది. సో, 5 రూపీస్ కాయిన్ అనేది రాకపోవడానికి వచ్చే ప్రాబబిలిటీ 170/80 180 కాబట్టి 0 0 క్యాన్సిల్ చేస్తే 17/18 ఇది వస్తుంది. ఇక్కడ చూస్తే 100/10/18 ఇది ప్రాబబిలిటీ. ఇంతే. సో, దీన్ని ఇంకా సార్ట్ చేయొచ్చు. సార్ట్ చేయాల్సిన అవసరం కూడాను లేదనమాట. సో, ఇది. సో, 5 రూపీస్ కాయిన్ రాకపోవడానికి ప్రాబబిలిటీ ఇదైతే 5 రూపీస్కి అది 50 పైసా రావడానికి ప్రాబబిలిటీ అనేది ఇది అనమాట. ఇక్కడ 11th క్వెషన్ ఏమంటున్నాడంటే గోపి అనుకుని ఒక పిల్లడు అన్నాడు. వీడు తన ఎక్వేరియం కోసం షాప్కి వెళ్ళాడు. తన ఎక్వేరియంలో చేపల కోసం వెళ్తే తనకి ఆ ఎక్వేరియంలో ఏం చేపలు ఉన్నాయంటే 5 మగ చేపలు ఉన్నాయి, 8 ఒక ఆడ చేపలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే మగ చేప తీయడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. సో, వర్కింగ్ అనేది ఒకసారి రాసేసుకుందాం. యాక్చువల్లీ లెక్క అనేది ఈజీ కాకపోతే వర్కింగ్ అనేది రాయాలి కదా, తప్పదు. సో, ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిష్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 8 ఈజ్ ఈక్వల్స్ టు వచ్చే ఆన్సర్ 13. సో, వాడు ఏం అడుగుతున్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ అడుగుతున్నాడు. సో, ప్రాబబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే ఆన్సర్ చూడండి. సో, టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ కింద వేసుకోవాలి. టోటల్ ఫిష్ పైన ఏం చేస్తాం? న్యూమరేటర్లో నెంబర్ ఆఫ్ మేల్ ఫిష్.
వేసేసి ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే పైన 5 మేల్ పీసెస్ ఉన్నాయి, కింద ఆన్సర్ 13. సో ఆన్సర్ ఇదే 5/13 ప్రాబిలిటీ అనమాట. ఇంత ఈజీగా ఉన్నాయి లెక్కలు. 12th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 12th క్వశ్చన్‌లో ఏంటంటే ఒక వీల్ ఉంది. ఈ వీల్‌లో టోటల్ 8 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబిలిటీ మీద క్వశ్చన్స్ అడిగాడు. ప్రాబిలిటీ ఆఫ్ 8 రావడానికి, ఆడ్ నెంబర్ రావడానికి, నెంబర్ గ్రేటర్ దెన్ 2 రావడానికి, నెంబర్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 9 రావడానికి ఎంత వచ్చాయి అనుకుని అంటాడు. సో వర్కింగ్‌తో సహా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్‌లో ఏమంటున్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ 8 అని అంటున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ 8 కాబట్టి సో మనకి ఇక్కడ సింపుల్‌గా ఏంటి, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 8 ఎన్నిసార్లు వస్తుంది, మహా అయితే ఒకసారి వస్తుంది. కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఇప్పుడు ఎంత 1/8. ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. ఇక్కడ సెకండ్ సమ్ ఏమంటున్నాడంటే టోటల్ ఆడ్ నెంబర్స్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అనుకుని అంటున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్, ఇది మనకు కావాల్సింది. సో ఇది మనకు కావాలి కాబట్టి ఒకసారి చూడండి. ముందు టోటల్ నెంబర్స్ వేసేద్దాం. టోటల్ నెంబర్స్ పైన ఏం చేద్దామంటే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వేస్తే మనకు వచ్చేస్తుంది లెక్క. చూడండి, సో టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి, దీంట్లో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టోటల్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే 1, 3, 5, 7 టోటల్గా 4 ఉన్నాయి అనమాట. సో ఆన్సర్ 4 వస్తుంది. సో 4/8 కాబట్టి ఆన్సర్ ఎంత 1/2. సో హాఫ్ చాయిస్ ఉంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 0.5 వచ్చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆన్సర్ అది. సో 1/2 ప్రాబిలిటీ. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్స్ అనమాట. వాడు అడుగుతుంది గ్రేటర్ దాన్ 2 అనుకుని అంటాడు. ఉదాహరణకి ఇది ఒక నెంబర్ అనుకుందా, n అనేది ఒక నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ ఎలా ఉండాలంట, గ్రేటర్ దాన్ 2 కావాలంట. ఇలా అయితే ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అనుకుని అడిగాడు. సో ఈ రకంగా అయితే ప్రాబిలిటీ అనేది మనకి వెరీ ఈజీగానే చేసేవచ్చు. ఇక్కడ కూడా చూడండి, టోటల్ నెంబర్స్ కింద వేద్దాం. అండ్ పైన మనం ఏం చేద్దామంటే ఎన్ని ఉన్నాయి టోటల్గా నెంబర్స్ గ్రేటర్ దెన్ 2 అనేది వేసుకుందాం. సో 2 కన్నా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి మనం సైడ్కి సరదాగా అనుకుందాం. కింద ఎలాగో 8 ఉన్నాయి కదా, సరదాగా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7, 8 టోటల్గా మనకి ఇవి 3 టోటల్గా 6 నెంబర్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే క్లియర్గా కూడా ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 6 నెంబర్స్. సో పైన ఇక్కడ మనం సింపుల్గా వేసుకోవాల్సింది ఆన్సర్ 6/8. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3/4 వస్తుంది. ఇది ప్రాబిలిటీ. అండ్ లాస్ట్గా దీంట్లో ఇంకొకటి ఏమంటాడంటే ప్రాబిలిటీ ఆఫ్ n అనేది, ఇక్కడ వాడు అడుగుతుంది n అనేది లెస్ దెన్ 9. సో 9 కన్నా తక్కువ ఉండే నెంబర్ ఎంత అనుకుని అడిగాడు. సో ఇది కూడాను ఇంతే, సింపుల్ లెక్క. ముందు కింద టోటల్ నెంబర్స్ వేద్దాం. టోటల్ నెంబర్స్ పైన ఏంటంటే నెంబర్ లెస్ దెన్ 9. అసలు నాకు చెప్పండి, నెంబర్ లెస్ దెన్ 9 ఏమేమి ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ కూడాను లెస్ నెంబర్సే కదా, డివైడెడ్ బై టోటల్ 8 నెంబర్స్ అనమాట. 8 నెంబర్స్ లెస్ దెన్. సో ఆన్సర్ ఎంత అంటే 1. సో ఈ 1 వచ్చిందంటే ఇది పక్కా ష్యూర్ ఈవెంట్ అనమాట. అంటే నువ్వు ఏ నెంబర్ తిప్పినా సరే, ఎన్నిసార్లు వీలు తిప్పినా సరే నీకు ఆన్సరు పక్కగా ఆ నెంబర్ 9 కన్నా తక్కువ వస్తుంటుంది. ఇలాంటి దాన్ని ష్యూర్ ఈవెంట్స్ అంటారు. సో ష్యూర్ ఈవెంట్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది 12th లెక్క. ఈసారి 13th సమ్ చూద్దాం. 13th సమ్ ఏమంటున్నాడంటే ఒక డైస్ అంట కింద వేసాడు. కింద వేస్తే ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, అండ్ 2కి 6కి మధ్యలో ఉండే నెంబర్స్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, ఆడ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేది సమ్ అడిగాడు. చేసేద్దాం. సో 13th క్వశ్చన్ చేయడానికన్నా ముందు నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. అసలు డైస్లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి అనుకోండి. డైస్లో ఉండే నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇవి డైస్లో ఉండే నెంబర్స్ అనమాట. ఇప్పుడు మనం లెక్క చేసుకోవడానికి వస్తుంది. సో వాడు ఏమంటున్నాడంటే 13 దాంట్లో ఫస్ట్ దాంట్లో టోటల్గా ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అనుకుని అంటున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, 8కి అయినా సరే ముందు కింద టోటల్ నెంబర్ వేసుకుందాం. టోటల్ నెంబర్స్ పైన ఏం చేద్దామంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వేసుకుందాం. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇలా వేసుకుంటూ వచ్చేస్తుంది. సో టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి. సో డైస్లో టోటల్గా 6 నెంబర్స్ ఉంటాయి కదా, 6 నెంబర్స్. ఇప్పుడు దీంట్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, అదే రకంగా 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. టోటల్గా ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, 3 ఉన్నాయి. సో ప్రాబిలిటీ అనేది మనకి 1/2 అనమాట. హాఫ్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది. సో హాఫ్ ఛాన్సెస్లో అది గెలిచొచ్చు, గెలవకపోవచ్చు. ఇది 1/2. ఆ తర్వాత సెకండ్ లెక్క చేద్దాం. ఇక్కడ సెకండ్ లెక్క ఏమంటున్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్స్ 2కి 6కి మధ్యలో ఉండి అడుగుతున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ బిట్వీన్ 2 and 6. ఈ 2కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ అడుగుతున్నాడు. సో కింద టోటల్ నెంబర్స్ వేసేద్దాం.
పైన ఏం చేద్దామంటే నెంబర్స్ బిట్వీన్ 2 and 6. సో 2కి 6కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ 2కి 6కి మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో చిన్నగా చూస్తే 3, 4, 5. సో టోటల్గా ఉన్న నెంబర్స్ అన్నీ కూడాను 3 నెంబర్స్ ఉన్నాయి. 3, 4, 5 కాబట్టి అవి టోటల్గా 3 నెంబర్స్. టోటల్ నెంబర్స్ 6. సో ఆన్సర్ ఇక్కడ కూడాను 1/2 వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ఛాయిన్స్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ సమ్ ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ రావడానికి ఎంత చాయిస్ ఉంది అనుకుని అంటున్నాడు. సో ఆడ్ నెంబర్స్ అంటే ఇంకేంటి, టోటల్ నెంబర్స్ పైన ఏం చేస్తాను నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే అసలు ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామా. 1 అనేది ఒక ఆడ్ నెంబర్, 3 తర్వాత 6. సో టోటల్గా 6 కాదు 3, 5. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్, 3 నెంబర్స్ ఉన్నాయి. 1, 3, 5 ఇవి అన్నీ కూడా. సో టోటల్ నెంబర్ 6. సో ఇక్కడ ఆన్సర్ కూడాను 1/2. సో 1/2, 1/2, 1/2. ఇలాంటి బెట్ వేయడానికి ధైర్యం కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఛాన్స్ ఉంది కాబట్టి రిస్క్ చాలా హాఫ్గానే ఉందన్నమాట.